హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే, చాలామంది ఫ్యామిలీస్లో ఎక్కువగా కుటుంబ కలహాలు అనేవి వస్తూ ఉంటాయి. వాటిల్లో అనర్గళంగా చూసుకోవాలనుకుంటే భర్త భార్యల మధ్య అనేటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి. అయితే ఈ డిస్టర్బెన్సెస్లో ఈగోకి వెళ్ళి, అంటే నేడున్నటువంటి విద్యా పరిస్థితులను బట్టి, ఉద్యోగ పరిస్థితులను బట్టి, అంటే సంపాదన బట్టి నువ్వెంత నేనెంత అనుకునేటువంటి స్థితిలో నేటి పిల్లలు మారుతున్నారు. మొదటి దినాల్లో ఉండేటువంటి ఆ ప్రేమ, మొదటి దినాల్లో ఉండేటువంటి ఆ సాంగత్యము ఈరోజు లోపించడం వలన ఎవరికి వారు యమునా తీరు అన్నట్లు వారి యొక్క వివాహ జీవితాలని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. చట్టాలు కూడా అలాంటి పరిస్థితులకి మరి న్యాయపరమైనటువంటివిగా కాకుండా ఎవరి సంతోషాన్ని ఎవరు పాడు చేసుకునే పని లేదు అంటూ, ఒక విధంగా చెప్పాలి అని అంటే చెప్పుకోలేనటువంటి విధంగా కూడా తీర్పులు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ఏది ఏమైనా దేవుడు జతపరిచినటువంటి వారిని భూమి మీద ఏ ఒక్కరూ విడదీయడానికి అధికారం లేదు. ఇది దేవుని యొక్క నీతి. ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూనే ఉంటుంది. అందులో ముఖ్యమైనది భార్యాభర్తల సమస్య. భార్యాభర్తలు గొడవలు పడుతూ వారు విడిపోతూ పిల్లల్ని అనాథలు చేస్తున్నారు. అలాగే పిల్లల యొక్క భవిష్యత్ విధానము అనేది వారి యొక్క ప్రవర్తన మీద లేదా వారి యొక్క బిహేవియర్ పైన ఆధారపడుతుంది. అంటే బర్డెన్ అవుతుంది, వారి యొక్క ప్రవర్తనలో మార్పులు తెస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా పడిపోకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రమా, మీరు గొడవ పడుతున్నారు కదూ. ఒకవేళ గొడవ పడుతున్నట్లయితే ప్రతి భార్య, ప్రతి భర్త ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. మీ వివాహమైనటువంటి మొదటి దినాల్లోని ఆ ప్రేమను గుర్తు చేసుకోండి. ఒకవేళ మీరు ప్రేమించి వివాహం చేసుకున్నట్లయితే ప్రేమలో ఉండేటప్పుడు మీలో ఉండేటువంటి ఆ ఎఫెక్షన్ని గుర్తు చేసుకోండి. మీ గొడవలన్నీ కూడా మాయమైపోతాయి. మీలో ఆ ప్రేమ అనేది గుర్తుకు వస్తే ఈ కోపం అంతా కూడా చెల్లాచెదురుగా పోతుంది. మరలా మీరు వివాహం అయిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా క్రొత్తగా ఆ యొక్క పరిస్థితుల్లో ఎలాగైతే ప్రేమలో పడ్డారో ఆ ఫీల్ ఎలా ఉంటుందో అలాంటి ఒక కొత్త అనుభవాలతో మీ జీవన విధానాన్ని కొనసాగించగలుగుతారు. బాగుంది కదా టిప్పు. ఈ చిట్కాని ప్రతి ఒక్కరు కూడా పాటించండి. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.